ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్లో మేము మృదుల రిసెప్షన్కి వెళ్తున్నాము. అది బెంగళూరులో జరుగుతుంది. సో మార్నింగ్ 7కి బయలుదేరాం. యాక్చువల్లీ 6కే బయలుదేరాలి. జన చాలా లేట్ చేశారు ఈరోజు. సో 7 అయింది, ఇప్పుడే బయలుదేరాం, స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ సీ యూ లేటర్, బాయ్. కొంచెం అలా ట్రావెల్ చేయగానే టిఫిన్కి ఆపామండి. కాళహస్తిలో ఆపాము టిఫిన్. అక్కడ నెల్లూరు టిఫిన్స్ అని ఒకటి కనిపించింది. కాళహస్తికి వెళ్ళిన నెల్లూరు టిఫినే తినాలనిపించింది. సో అక్కడ ఆగి కారం దోశ బోండా తిన్నాను. అండ్ దాని తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ నాకు చాలా వర్క్ ఉన్నిందండి. యాక్చువల్లీ నేను లీవ్ పెట్టాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వర్క్ వచ్చింది, అది చేయాల్సి వచ్చింది. అలా చేస్తూ మధ్యలో ఫుడ్కి కూడా ఆగలేదు. బెంగళూరు రీచ్ అయ్యేసరికి అలా 1:32 అరౌండ్ అయిపోయిందనమాట. సో బెంగళూరులోనే ఫేమస్ మేఘనా బిర్యానీ బాగుంటుంది అంటే ఇక్కడ మేఘనా ఫుడ్స్కి వచ్చాము. ఇక్కడ బిర్యానీ చాలా ఫేమస్ అంట. ఇది చూస్తున్నారా ఎన్ని డెలివరీస్ ఉన్నాయో, జొమాటో స్విగ్గీ డెలివరీస్. సో దీన్ని బట్టి అర్థమైపోయిద్ది ఇది ఎంత ఫేమస్ బిర్యానీ అని. హైదరాబాద్ బిర్యానీ స్టైల్ ఉంటుందంట. సో ఇక్కడ ప్రిఫర్ చేసి తిన్నాము, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డెజర్ట్కి నేను నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పే ఉంటాను, త్రెస్లీచెస్ కేక్ అంటే జనాకి ఎంత ఇష్టం అని చెప్పి. దానికోసం మళ్ళీ ఈ బేకరీకి వచ్చి త్రెస్లీచెస్ ఆర్డర్ చేసుకున్నాము. ఈ బేకరీ అయితే చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా. ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని డిఫరెంట్గా ఉంటాయి, కొత్తగా అనిపిస్తాయి. సో నేను ఇక్కడ ఒక చాక్లెట్ ట్రఫుల్ తీసుకొని దాంతోపాటు ఈ త్రెస్లీచెస్ కూడా తీసుకుని తిన్నాము. చాలా బాగుందండి టేస్ట్. అంటే నేను ఎక్కడైనా డిఫరెంట్ మనకి దొరకనివే తినాలి కదా, మన నెల్లూరులో ఇలాంటిది దొరకదు. దొరికినా ఇలాంటి టేస్ట్ అయితే రాదు. సో అంత దూరం వెళ్ళాం కాబట్టి అలాంటి టేస్ట్లు ఖచ్చితంగా ట్రై చేయాలి అనిపించి సో ఇద్దరం అది ట్రై చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగో బిర్యానీ ఫుల్గా తిన్నాము. దాని తర్వాత అట్లా చిన్న డెజర్ట్ వేసి కంప్లీట్ అయితే లంచ్ కంప్లీట్ చేసామన్నమాట. రూమ్లో ఉన్నాము, మృదుల వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్లో. యాక్చువల్లీ లంచ్ చేసేసి ఆ తర్వాత త్రెస్లీచెస్ తినేసి డైరెక్ట్గా రూమ్కి వచ్చాము. రూమ్కి రాగానే వెంటనే పడుకున్నామండి. మార్నింగ్ నుంచి జర్నీ కదా, సో అస్సలు వలగాలేదు. సో ఇప్పుడే ఫుల్ స్లీప్ వేసి లేసాము. ఇంకా రెడీ అయిపోయి వెంటనే రిసెప్షన్కి స్టార్ట్ అవ్వాలి. మిమ్మల్ని రిసెప్షన్లో కలుస్తాను, బాయ్. రూమ్కి రిసెప్షన్ హాల్కి చాలా దగ్గరండి, వాకబుల్ డిస్టెన్సే. సో మేము వెంటనే రెడీ అవ్వగానే ముందు ఇక్కడ మండపానికి అయితే వచ్చేసాము. మేమైతే ఇలా రెడీ అయ్యాము. డెకరేషన్ కూడా చాలా బాగుంది. వెళ్ళగానే ఇట్లా ఒక మెన్యూ కార్డ్ లాగా ఇచ్చారనమాట. సో ఏమేమి పెడుతున్నారు, స్టార్టర్స్ ఏంది, డిన్నర్కి ఏముంటుంది అని చెప్పి. ఇది ఏమో మండపం అండి, ఇట్లా మొత్తం డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక సెల్ఫీ స్టాండ్ అండ్ అటు సైడ్ ఉన్న ఏరియా వచ్చేసి అందరూ విజిటర్స్ వెళ్ళడానికి అనమాట. అండ్ రాగానే సాహిత్య కూడా వచ్చింది. ఇక్కడ మృదుల ఫ్రెండ్స్ అందరితో కలిసి మేమందరం కింద స్నాక్స్ పెడుతున్నారంటే వచ్చాము. ఇక్కడ ఇదేంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాట్స్ పెట్టారనమాట. ఫస్ట్ ఏమో ఇది బంగారుపేట్ పానీపూరి అంట. అదేంటో వైట్ కలర్గా ఉంది పానీపూరి. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ టేస్ట్లన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. కర్ణాటక స్టైల్ మ్యారేజ్ కదా, కొత్తగా అనిపించింది నాకైతే. సో వీళ్ళైతే 3 కైండ్ ఆఫ్ చాట్ ఐటమ్స్ పెట్టారు. ఫస్ట్ వచ్చేసి సుండలు చాట్ అనమాట. దాని తర్వాత బేల్పూరి. ఈ బేల్పూరికి టాపింగ్స్ డిఫరెంట్గా యాడ్ చేశారనమాట. బూందీ అని, ఆనియన్స్ అని. అండ్ అక్కడ గ్రీన్గా ఒకటి ఉంది కదా, డార్క్ గ్రీన్, అదేంటంటే చిల్లీ పేస్ట్ లాగా అనమాట. సో అది ఏమవుతుందంటే యాక్చువల్లీ వీళ్ళ సైడ్ కారం కొంచెం తక్కువ ఉంటుంది. ఆ చిల్లీ పేస్ట్ కలుపుకుంటేనే మనకు కారం ఫ్లేవర్ బాగా తగిలినట్టు వస్తుంది అనమాట. సో నేను అది కూడా వేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ పానీపూరి మీకు చెప్పాను కదా, ఇది వైట్ కలర్ పానీ ఉంటుంది. సో మొత్తానికి అట్లా డిఫరెంట్గా ట్రై చేసి తిన్నాను అనమాట, కర్ణాటక స్టైల్. ఇక్కడ మొబైల్ పానీపూరి అని చెప్పి ఒక ఆయన ఇలా పట్టుకున్నారు. చాలా వెరైటీగా అనిపించింది. ఒక ట్యాప్లో నుంచి పానీ పోసారనమాట దాంట్లోకి. అండ్ ఆయన వెనకాల ఇట్లా పానీ టవర్ లాగా ఒకటి పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరికి పానీపూరి కావాలంటే వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ భోజనం వచ్చి ఇట్లా బంతి భోజనం లాగా పెట్టారండి, మన అథెంటిక్ స్టైల్. సౌజన్య వాళ్ళ ఆయన వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం.
సో చాలాసేపు వెయిటింగ్ తర్వాత మాకు సీట్స్ దొరికాయండి. బంతి భోజనం అంటే అంతే కదా, చాలా టైం పడుతుంది. బట్ ఫైనల్లీ అయితే సీట్లు సంపాదించాం మేము కూడా. ఇక్కడ కూడా మళ్ళీ పానీపూరి సర్వ్ చేశారు. ఇప్పటికే చాలా పానీపూరి తినేసానని ఇంకా నేను తినలేదు. అండ్ ఇంకా ఫుడ్కి వచ్చేసరికి చాలా ఐటమ్స్ పెట్టారంటే దీంట్లో చాలా ఐటమ్స్ మనకి కొత్త కొత్త టేస్ట్ అనమాట. ఇది వచ్చేసి బెల్లం కుడుము, చాలా బాగుంది అది కూడా. అండ్ ఇంకా మ్యాంగో పుడింగ్ అని ఇంకా చాలా చాలా చాట్ ఐటమ్ అని అలా పెట్టారు. అండ్ ఇదేమో రిటర్న్ గిఫ్ట్ ఓన్లీ ఫర్ లేడీస్కి ఒక ప్లేట్ లాగా ఇచ్చారు. నేను మళ్ళీ చూపిస్తాను. దాని తర్వాత రోటీ కర్రీ, పన్నీర్, తర్వాత ఇది నీర్ దోశ అంట అది. అండ్ గ్రీన్ కలర్ హైదరాబాదీ బిర్యానీ పెట్టారు. అండ్ లాస్ట్లో ఇది పాన్, అది కూడా ఎండు ఖర్జూరంలో పెట్టారనమాట. అండ్ దాని తర్వాత కుల్ఫీ ఇలా నీట్గా కట్ చేసి ఐస్ క్రీమ్ లాగా పెట్టారు. ఫుడ్ ఐటమ్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించిందండి, చాలా కొత్తగా ఉన్నింది. అండ్ దెన్ ఇక్కడ వీళ్ళు ఇంకో కాన్సెప్ట్ ఏం పెట్టారంటే లైవ్ ఫోటో అనమాట. ఇక్కడ మనం స్టేజ్ మీద ఎక్కి నిలబడితే ఇలా లైవ్గా అది ఫోటో క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఆ ఫోటోని మనం ఇలా ప్రింట్ తీసుకోవచ్చు, అప్పటికప్పుడే ప్రింట్ తీసిస్తారు. అండ్ మృదుల వాళ్ళ ఫోటో కూడా వస్తుంది. సో ఇట్లా ఇదేమో వాళ్ళ స్టేజ్. సో ఇలా మృదుల రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మొత్తానికి మృదుల రిసెప్షన్, పెళ్ళి అన్నీ దగ్గరుండి నేను అటెండ్ అయ్యాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా టెంకాయ కూడా రిటర్న్గా ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఒక ప్లేట్ కూడా ఇచ్చారండి. హాయ్ ఎవ్రీవన్. సో మొత్తానికి మృదుల రిసెప్షన్, పెళ్ళి అన్ని ఈవెంట్స్ అయిపోయాయండి. ఇప్పుడే వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చి ఇది ఇంకో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, హాట్ ప్యాక్ లాగా. సో మొత్తానికైతే మృదుల ఈవెంట్స్ అన్నీ అయిపోయాయి. యాజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్గా నేను తన అన్ని ఈవెంట్స్ని అటెండ్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పుడు మనం వచ్చిన పని అయితే అయిపోయింది బెంగళూరుకి. బట్ బెంగళూరు దాకా వచ్చి ఎక్కడికి వెళ్ళకుండా ఉంటామా చెప్పండి. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నీ మీకు మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను. సో టిల్ దెన్ బాయ్.